మహిళలకు కానీ అటు యంగ్స్టర్స్కి కానీ ఎన్నో ఆపర్చునిటీస్, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వస్తున్నటువంటి విజనరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. కెన్ వి హ్యావ్ ద ఏవీ ప్లీజ్? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవ్వరికీ అంతు చిక్కని, ఎవ్వరూ లెక్క కట్టలేని భవితను ముందుగానే అంచనా వేయగల కాలజ్ఞాని ఆయన. Dare to dream, strive to achieve. That is where Hyderabad I made it one of the best destinations as on today on knowledge economy. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా చెక్కబెట్టగల చాతుర్యం ఆయన సొంతం. Ultimately, Amaravati, which is going to get pride for the nation, not only for Andhra Pradesh, not only it is a state capital, it is pride of the nation. అటువంటి కార్యదక్షతతోనే ఒక సామాన్య ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో ఘనమైన సేవలను అందించటంతో పాటు తాను కన్న ప్రతి కలను సాకారం చేసుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించిన బాబుగారు భవిష్యత్తు అవసరాలను, సమస్యలను ముందుగానే గుర్తించి విజన్ 2020 పేరుతో విదేశీ పెట్టుబడులకు, ప్రత్యేకంగా బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ వంటి ముఖ్య ప్రణాళికలతో పాటు సాంకేతికాభివృద్ధిని అర్థం చేసుకుని 1998లోనే సైబర్ సిటీ, హైటెక్ సిటీలను ప్రారంభించి అనతి కాలంలోనే హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన బాబుగారి దార్శనికతకు ప్రపంచ దేశాలు సైతం సలాం చేశాయి. ఎప్పటికప్పుడు తన దిశను మార్చుకునే రాజకీయాలు, అడుగడుగునా సవాలు విసిరే సంక్షోభాలు, ఇలా ఎన్ని ఆటంకాలు, ఆటుపోట్లు ఎదురొచ్చినా వెన్ను చూపని ఆత్మస్థైర్యంతో కలవరపరిచే కష్టకాలంలో సామరస్యంగా ఆత్మవిశ్వాసం వ్యవహరించే బాబుగారు నవ్యాంధ్ర అభివృద్ధికై విజన్ 2040తో మరో విప్లవాత్మకమైన ప్రణాళికకు దారితీశారు. అయితే అందులో P4 మోడల్, పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రతి కుటుంబానికి ఉత్తమమైన అవకాశాలు అందించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. నిరంతరంగా, తరంతరంగా బాబుగారి లక్ష్యం ఒక్కటే, భారతదేశాన్ని అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిష్కరించాలి. ఆపై అన్ని రంగాలను ఆంధ్రులు ముందుండి నడిపించాలనే విధంగా విజన్ వికసిత్ భారత్ అట్ 2047లో డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ లో భాగంగా P4 మోడల్ సంక్షేమం, సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత, ఇన్నోవేషన్, భావి నాయకత్వం అంశాలలో ప్రధానమైనవని దిశానిర్దేశం చేస్తున్న బాబుగారిది రాజకీయ వారసత్వం కాదు, పెత్తనం వల్ల వచ్చే అహం అస్సలే లేదు. ఉన్నదల్లా కష్టసాధ్యమైన క్రమశిక్షణ, 25 ఏళ్లను ముందుగానే చూడగల వ్యూహ చాతుర్యం, ఎన్ని కష్టాలొచ్చినా చెదరని చల్లని చిరునవ్వు, ఇవే 5 కోట్ల ఆంధ్రుల భవితను బంగారుమయం చేస్తున్నాయి. 70 పదుల వయసు దాటినా ఎగసిపడే ఉత్సాహంతో అమరావతి రూపకల్పన, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, ఏఐకి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చడం, P4 మోడల్ సహాయంతో పేదరికం నిర్మూలన, ఇలా మరెన్నో అసంఖ్యాకమైన లక్ష్యాలతో నవ్యాంధ్రను సుభిక్షం, సుసంపన్నం చేయడానికి నిర్విరామంగా శ్రమించే ఈ శ్రామికుడి 25 ఏళ్ల మనసు ముందు కాలం కూడా తలవంచి తీరాల్సిందే. అటువంటి చంద్రబాబు నాయుడు గారే తెలుగువారి ఆత్మ గౌరవం. నిజమైన మైండ్ సెట్ షిఫ్ట్ కు అసలు సిసలైన నిర్వచనము ఆయనే. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్, అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. A huge and a warm welcome to our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu garu. Thank you so much for gracing the occasion, sir. Ippudu Dr. Sindhura garu, Sharani gari sodari, Narayana gari పెద్దమ్మాయి, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
నమస్కారం అండి. షరణీస్ మైండ్ సెట్ షిఫ్ట్ బుక్ లాంచ్కి మా ఇన్విటేషన్ని ఆనర్ చేస్తూ ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ముఖ్య అతిథులు, మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మనం ఎంతో ఇష్టపడే హీరో, మన మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంకి విచ్చేసినందుకు. అలాగే ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మిగతా ముఖ్య అతిథులకి, అలాగే మా 23 స్టేట్స్లో ఉన్న నారాయణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈరోజు ఇలా ఈ ఆహ్వానాన్ని మన్నించి విజయవాడకి రావడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. వెల్కమ్ అగైన్. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ మై కంగ్రాచులేషన్స్. ఇంకా కంటెంట్కు వస్తే మనందరికీ తెలుసు, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కానీ మనం వెళ్ళినట్టయితే, ఆర్ ఈవెన్ 25 ఇయర్స్ బ్యాక్ వరకు స్కిల్ సెట్ అంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్ సెట్కి మాత్రమే వాల్యూ ఇవ్వడం అనేది జరిగేది. ఆ టెక్నికల్ స్కిల్ సెట్ కూడా ఇట్ కుడ్ బీ ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్ కూడా ఒక ఐటీ సెగ్మెంట్లో చేసే వాళ్ళు అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, లేదా ఒక ఇంట్లో వర్క్ చేసే ఈవెన్ హౌస్ వైఫ్ అవ్వచ్చు, లేదా లీడర్షిప్లో ఉండే పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఫిలిం యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరికీ వాళ్ళని టెక్నికల్ స్కిల్ సెట్ మీద మాత్రమే వాళ్ళని జడ్జ్మెంట్ చేయడం అన్నది జరిగేది. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ను కూడా ఎస్టిమేషన్ చేయడం అనేది జరిగేది. కానీ ఈ గత 2-3 డెకేడ్స్గా ఆ మైండ్ సెట్ అన్నది చాలా చేంజ్ అయింది. అలాంగ్ విత్ టెక్నికల్ స్కిల్ సెట్, సాఫ్ట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హార్డ్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే మనకొక హెడ్ స్టార్ట్ ఉన్నా ఫర్దర్ ప్రమోషన్స్కైనా, లేకపోతే ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేసి చాలా వేల మందికి జాబ్స్ ఇప్పించాలన్నా, లేకపోతే ఒక ఎంతో తెలివైన స్టూడెంట్ అయినప్పటికీ ఒక ఎక్సలెంట్ ర్యాంక్ సాధించాలన్నా, అలాంగ్ విత్ టెక్నికల్ స్కిల్ సెట్ సాఫ్ట్ స్కిల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అని ప్రపంచమే ద వే ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ ఇట్ హస్ టాట్ us. ఇలా వచ్చిన ఈ చేంజ్తో పాటు గత 5 ఇయర్స్గా, స్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, అలాంగ్ విత్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ ప్రపంచం ఇంకొక లెసన్ని నేర్పించింది మనందరికీ. ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ బోత్ గో టుగెదర్, and mental strength is much more important ani we have all understood after going through COVID. And mental strength anadi kevalam oka weak student aitene వాళ్ళకే కౌన్సిలింగ్ కావాలి, వాళ్ళకే మెంటల్ స్ట్రెంగ్త్ క్లాసెస్ కావాలి అన్నది కాదు. అలాగే ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్కి మాత్రమే మనం కూర్చొని రోజు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు ఇంకా పైకి ఎదగలవు అని చెప్పడం కాదు. మెంటల్ స్ట్రెంగ్త్ అన్నది నువ్వు ఎలాంటి పర్సన్ అయినా, నువ్వు ఎక్సలెంట్ స్టూడెంట్ అవ్వచ్చు, ఈవెన్ టాప్ ర్యాంకర్ అవ్వచ్చు, లేదా మంచి ఎక్స్ట్రాడినరీ టీచర్ అవ్వచ్చు, ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, యాజ్ ఎ సెడ్ ఈవెన్ గ్లామరస్ ఫీల్డ్స్ లైక్ పాలిటిక్స్ అవ్వచ్చు, లేదా మంచి అథ్లెట్ అవ్వచ్చు. వాళ్ళకు కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు, ఐ రిపీట్ అగైన్, ఈవెన్ అథ్లెటిక్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి, మెంటల్ వెల్నెస్ అన్నది కావాలి అని మన కోవిడ్ తీర్చిదిద్దింది.